సదాశివపేట మండలం నాగులపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చాకలి ఈశ్వరమ్మ శివన్న, వార్డు మెంబర్ సభ్యులతో, స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి చాకలి ఈశ్వరమ్మ శివన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరగలేదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగిందని తెలిపారు. గ్రామ ప్రజలు మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థికి అవకాశం కల్పిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన నాగులపల్లి గ్రామ ఓటర్స్కు ప్రజలకు మరి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. గత 1995లో గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. అంతకుముందు అంగేపల్లి, చందాపూర్, నాగులపల్లి 3 గ్రామాల్లో పంచాయతీ ఉంది. అందులో నుంచి మరి 90లో గ్రామ పంచాయతీ ఏర్పడ్డ నుంచి అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో మొట్టమొదటిగా మా సర్పంచ్ గెలిపించుకొని నాగులపల్లి గ్రామానికి అభివృద్ధి పట్ల అప్పుడే పడ్డాయి. ఇప్పుడు కొందరు అంటున్నారు 25 మంది సర్పంచ్ చేసిర్రు అభివృద్ధి కావాలంటే, ఈ గ్రామంలో ఏ కనిపించే పని అంతా మేము చేసిందే ఉన్నది. వాటర్ ట్యాంక్ కానీ, సీసీ రోడ్లు 96, 97లో బీటీ రోడ్ ఆ రోజు నుంచి మేము మనిషి నడవనికి రాకుండే అప్పుడు బీటీ రోడ్ వేయించినాం. అప్పుడు బామ్మోను మంత్రి ఆధ్వర్యం లోపల ఆయన అండతో రోడ్ వేయించినాం. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 2015లో మేము ప్రభాకర్ ఎమ్మెల్యే ఉండి ఆ ప్రభాకర్ అండతో అప్పుడు మళ్ళీ బీటీ రోడ్డు ఆ రోజు నుంచి వేపించడం జరిగింది. మళ్ళీ మొన్న నేను సర్పంచ్ నా పీరియడ్లో మన 2023లో సీసీ రోడ్ శాంక్షన్, అది బీటీ రోడ్ శాంక్షన్ అయింది. ఆ రోజు నుంచి 1,30 లక్షల రోడ్ శాంక్షన్ అయింది. ఆ పని స్టార్ట్ అయ్యేలోపు ఎన్నికలు పోటీ పడడం వల్ల రోడ్ ఆగిపోయింది. గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు సుమారు 50 లక్షల సీసీ రోడ్ వేయడం జరిగింది. అంటే గ్రామంలో ఉన్న ఏ అభివృద్ధి అయినా సరే మేము చేసిందే ఉన్నది. మరి సరే ఎవరి అభిప్రాయాలు చెప్పుకుంటారు, తప్పేం లేదు. కానీ ఖచ్చితంగా ప్రజలకు మరి హ్యాండ్ బోర్ కొట్టుకొని నీళ్లకు మహిళలు ఎంతో ఇబ్బంది పడవచ్చు. మరి మిషన్ భగీరథ ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన ఘనత మరి మా గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి మేము వాళ్ళ అండతో మేము చేసాము. గ్రామంలో ఉన్న ఎటువంటి మరి 135 మందికి మరి ఆసరా పింఛన్లు 2000 చొప్పున 135 మంది పింఛన్లు ఇప్పించిన ఘనత మాది. రైతులకు రుణమాఫీ కానీ, రైతు బంధు, రైతు బీమా ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందినాయి. మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు మరొకసారి మనం ఆదరిస్తారని కోరుకుంటూ మరి ఖచ్చితంగా ఇంకోటి మా అభ్యర్థి చాకలి ఈశ్వరమ్మ శివన్న గారు మంచి స్వామ్యుడు. ఆయన ఏ రాజే పిలిచినా మన వద్దకు వచ్చి పాలన చేస్తాడు. మేము ఆధిపత్యము కోరుకోకుండా మరి ఆయన ఏ పని చిన్న పని శివన్న ఎక్కడున్నావు, శివన్న అర్ధరాజు అయినా వచ్చే వ్యక్తి. మరి పురుషులకు, మహిళలకు, వృద్ధులకు, ఎవరికైనా యూత్కి చెప్తున్నాము, ఖచ్చితంగా శివన్న మంచి వ్యక్తి. ఆయన ఎక్కడున్నా అర్ధరాత్రి ఫోన్ చేసి మీ ఇంటికి వస్తాడు. మీరు చేసే పనిలో పాల్గొంటాడు. మీకు ఎల్లకాలం అందుబాటులో ఉంటాడు. 24 గంటలు మీకు అందుబాటులో ఉండే వ్యక్తి. మరి మంచి ఆలోచించి ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఈరోజు 5 రోజులు పండుగ, ఎలక్షన్ పండుగ కాదు, ఎల్లకాలం మనకి ఎవరైతే అండగా ఉంటారో సంబంధించి నాగులపల్లి గ్రామ ప్రజలము మరియు మహిళలు, యువకులు, రైతులు, మా తోటి కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కలిసి మాట్లాడుతున్నాము. మా ఊరు ఇక్కడ 85 వచ్చింది. ఇక్కడ నాగులపల్లి వచ్చి మాకు 95 దాకా మేము ఇక్కడ నుంచి నేషనల్ హైవే పోవాలంటే మేము చాలా ఇబ్బంది పడుతుంటాము. చాలా ఇబ్బంది అంటే మేము ఏమైనా గింజలు కొండవాలంటే 4 ఎడ్లు కట్టి ఆ బండి తీసుకుపోవాల్సి వస్తుండే అడ్డు కొండవనికి.
అంతకు మా వయసు అటువంటిది 95లో మా టీడీ ప్రభుత్వంలో ఫార్మేషన్ అండ్ మెటల్ రోడ్డు ఓచర్ ట్యాంకర్ 60,000 లీటర్లు మరియు 40 లీటర్లు, మళ్ళీ ఊళ్ళో సీసీ రోడ్లు మళ్ళీ 12 బోరింగ్లు, డ్రైనేజ్ అన్నీ కూడా డెవలప్మెంట్ చేసాం. కొన్ని జాగాలు కాలేదు. చాలా డెవలప్మెంట్ మా పీరియడ్లోనే టీడీపీ అండ్ టీఆర్ఎస్ మా పీరియడ్లో 5 మంది సర్పంచ్లు మేమే గెలిచినాము. ఇప్పుడు కూడా చాలా డెవలప్మెంట్ కూడా చేయగలుగుతాము. అన్ని విధాలు కూడా చేయగలుగుతాము. వాటర్ సౌకర్యము మరియు సీసీ రోడ్లు మరియు ఊళ్ళో అన్ని విధాలా మేము డెవలప్మెంట్ చేయడానికి మేము తయారున్నాము. ప్రజలు అందరు కలిసి మా ఉంగరం గుర్తు గెలిపించాలని మనం చేస్తున్నాము. పెద్దలకు చిన్నలకు మన చేసిన అభివృద్ధి చిన్న పిల్లలకు ఓటు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి తెలుసు. మన 15 చెక్ డ్యాములు కట్టినా ఇంటి చెట్లో ఉండి 15 లక్షలు లోన్ ఇప్పించిన 5,5 వేలు మనం ఇచ్చాను. నా కమిషన్లో నేను పట్టుకున్న వాళ్ళకి అడగలేదు. ప్రతి చేను కాడ రైతు చేను కాడ కోట్లు కొట్టిస్తే 1,000 రూపాయలు నేను చేను కాడ ఇచ్చేసిన. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒక రోడ్డు నా చేను లేకున్నా మీ చేతికి రోడ్ వేసి ఇచ్చిన. వాటర్ షెడ్ ఆ రోడ్డు కూడా పైపు బండ్లు పోకపోతే పైపు తెచ్చేసి వేసిన. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఏ క్యాండిడేట్ వేసి ఉంటాడు ఆ క్యాండిడేట్ వేసి ఉంటాడు. మనం చేసిన పనులు జరా దయచేసి మీరు ఆలోచన చేసుకొని గుర్తుంచుకొని ఓటేయగలరు. నా పేరు మధు. నాగలపల్లి విలేజ్ నుంచి ప్రతి ఒక్క ఓటర్కి నా యొక్క హృదయపూర్వకంగా వందనాలు చేస్తున్నాను. మా ఊరు అభివృద్ధి అంటేనే టీఆర్ఎస్ అంటేనే అభివృద్ధి. కాంగ్రెస్ ఇప్పటి నుంచి 1995 నుంచి 2018 వరకు ఒక్క పార్టీలో గెలవలేదు. ఊరు అభివృద్ధి మొత్తం మాదే. శిశువులు ప్రతిదీ మాదే. యూత్ బిడ్డ వార్డు మెంబర్లు నిలబడరు. యూత్ బిడ్డ గెలుస్తారు. శివన్న ఈశ్వరమ్మ బిడ్డ గెలుస్తారు. అభివృద్ధి చూసి గెలుస్తారు. వాళ్ళు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. ఉంగరం గుర్తుకే.